నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం ఏం జరగబోతోంది? ఎందుకంటే స్పీకర్ కోర్టులో బంతి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ కూడా మరొకసారి 6 ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వైపే కొంత ప్రధానంగా అందరి చూపు ఉంది. మరోవైపు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఖచ్చితంగా కడియం శ్రీహరి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా ఇప్పుడు వరంగల్లో ఉప ఎన్నికలు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు కలుగుతోంది. అదే విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు ఆయనతో మాట్లాడిన సందర్భంగా కూడా మీరే చూస్తారు ఏమవుతుందో భవిష్యత్తులో సినిమా అని. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన రాజీనామా చేసే దిశగానే కొంత కడియం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. లేదు, ఒకవేళ రాజీనామా చేసి కొంత స్పీకర్ దగ్గర ఏమన్నా దాన్ని పెండింగ్లో ఉంచే ఒక కార్యాచరణ ఏమన్నా నడుస్తోందా, లేదు అంటే ఇప్పుడు స్పీకర్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేందర్ డైరెక్ట్గా టెక్నికల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరోవైపు ఈయన ఏమంటున్నాడు, ఫిరాయింపులు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే నన్ను ఢిల్లీలో ఉంటే నీ సేవలు నాకు అవసరం అంటూ కూడా పిలిపించారు, అందుకే నేను అప్పుడు పార్టీ మారా. ఇప్పుడు కూడా నేను అభివృద్ధి కోసమే, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఎజెండా కోసమే నేను పార్టీ మారాల్సి వచ్చింది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే పార్టీ మారని ఇన్ ద సెన్స్ కాంగ్రెస్తో కలిసి ఉన్నాను అని చెప్తున్నాడు. సో కాంగ్రెస్తో కలిసి ఉన్న ఆయన లిటరల్గా అడ్మిట్ అయిన తర్వాత ఇక జనబాహుల్యంలోకి మీరు వెళ్ళి ఎన్నికలకు వెళ్తారా, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారా, మీరు సింగం లాంటి వాళ్ళు కదా, వరంగల్ ఐకాన్ కదా మీరు, అంటే మీరు ఏం జరుగుతుందో మీరే చూడండి అని అంటున్నాడు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్తో కలిసి ఉన్న, అభివృద్ధి కోసమే నేనున్నా, మరోవైపు వాళ్ళ కూతురు కూడా ఎంపీగా ఉంది. సరే, కూతురు ఎంపీగా ఉన్నా, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఈయనైతే లిటరల్గా అడ్మిట్ చేసినటువంటి వ్యాఖ్యలుగానే మనకు కనిపిస్తుంది. మరోవైపు స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాని మీద ఎక్కువగా చర్చ జరగనప్పటికీ కూడా ఎక్కువ శాతం కొంత రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది, మరి అవతల నన్ను నా రాజకీయ ప్రత్యర్థులు విమర్శించినట్టుగా మీరు ఎట్లా నన్ను ఇట్లా ఈ విధంగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే వ్యాఖ్యలు కడియం చేసినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒక రకంగా ఇన్ కేస్ స్పీకర్ చర్యలు తీసుకున్న నేను సిద్ధం అంటూ ఉన్నారు. అంటే స్పీకర్కి ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి వివరణ నచ్చక, లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 ఎమ్మెల్యేలు నోటీసులు ఇచ్చి కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కడియంకు కూడా ఏమన్నా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉంటాయా? కడియం శ్రీహరికి కూడా కొంత ఏమన్నా ఆయన ఇచ్చే వివరణ మీద అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే కొంత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆధారాలు చూపిస్తోంది. ఇటువంటి వ్యవహారంలో కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు, స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కొంత సస్పెన్స్గా మారింది. ఒకసారి కడియం శ్రీహరి మాట్లాడినటువంటి వీడియోను కూడా ఒకసారి చూద్దాం. నేను టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు వినండి ఒక మాట, నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వచ్చిందా? టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వస్తుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? అసలు టీఆర్ఎస్ ఉంటుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? కాబట్టి అట్లా ప్రశ్న అంత తొందరగా అట్లా ఫ్రేమ్ చేసి అడగడం కరెక్ట్ కాదు. కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ ఈయన ఫిరాయింపులు సమర్థించను అంటూనే కండువా మార్చుకున్నటువంటి ఎమ్మెల్యేగా మనకు కడియం శ్రీహరి అనిపిస్తారు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు ఉన్నారు, అంబేద్కరైట్గా ఉన్నారు, ఫిరాయింపులకి ప్రోత్సహించరు, ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇక్కడే ఇప్పుడు అందరికీ కూడా ప్రజాక్షేత్రంలో ఇవాళ మళ్ళీ వరంగల్లో ఉప ఎన్నికలకు ఏమన్నా దారి తీస్తుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ వ్యవహారం అంతా చూస్తున్న తర్వాత. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు. సో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజాక్షేత్రంలోనే నేను ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, నా సిద్ధాంతాల కంటే కూడా మించి నేను ఇవాళ ఆ నిర్ణయం తీసుకున్నట్టే హీఈస్ అడ్మిట్టింగ్. అంటే ఆయన పార్టీ మారారనే విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు, అడ్మిట్ చేశారు. సో ఇప్పుడు లిటరల్గా కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు ఏ విధంగా అయితే అక్కడ ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్తో పోటీ చేసి లిటరల్గా టెక్నికల్గా ఇరుక్కున్నాడు, ఈయన కూడా సేమ్ ఇప్పుడు ప్రెస్ ముందు కూర్చొని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం, ఇదిగో ఆధారం, ఆయనే ఒప్పుకున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ మారినట్టు ఆయన ఒప్పుకున్నాడు. గతంలో ఏమన్నాడు, నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నాను ఆయన కౌంటర్ ఇచ్చాడు ఒకసారి ఇట్లనే రాజకీయంగా విమర్శలు చేస్తే. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు అంటే కడియం శ్రీహరి గారు లిటరల్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆయన స్పీకర్ నిర్ణయానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తా, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఏం అభ్యంతరం లేదని ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి క్రమం చూస్తూ ఉంటే హి ఈస్ డిసైడెడ్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్.
ట్రిపుల్ ముందు ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించామనే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూడిక్షన్ లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటే ఆ నేను కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. నేను ఏ పార్టీలో ఉన్నది అనేది ఇప్పుడు ఆ స్పీకర్ తెలిచాలి కదా. స్పీకర్ కనుక ఇక లేదు, ఇప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడని స్పీకర్ గారు తేల్చాలట. ఇది ఎక్కడ విడ్డూరం చూడండి. ఈయన ఏ పార్టీలో ఉన్నాడనే అంశాన్ని స్పీకర్ గారు తేల్చాలట. ఇప్పుడు మరి ఈయన తెలియదా ఏ పార్టీలో ఉన్నాడని? ఆయనే అక్కడ చెప్తాడు. ఇంతకు ముందు మాట్లాడిన మాటల్లో నేను అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అది చేశాను అందుకే వెళ్ళా అని, కాంగ్రెస్తో కలిసి ఉన్నా అని చెప్తాడు. ఇక్కడేమో స్పీకర్ గారు తేల్చాలా అంటాడు. ఇది చూడండి ఎంత విడ్డూరంగా మాట్లాడింది. అంటే చాలా తెలివిగా టెక్నికల్ గా ఎక్కడ ఇరుక్కోకుండా ముచ్చట తప్పటట్టు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేయరు అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటే ముందే చెప్తే ఇప్పుడు లెక్కే ఉంటుంది అంటే ఆయన అంత చాలా ఇదిగా చెప్పినటువంటి సమాధానం చూస్తుంటే మరి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వరంగల్లో వచ్చేటట్టుగానే ఉన్నాయి. అంత డిసైడ్ అయిపోయి గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరి స్పీకర్ చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయా? లేదు ఈయన రాజీనామా చేసిన తర్వాత స్పీకర్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తారు, స్పీకర్ యాక్సెప్ట్ చేస్తారా? ఇదంతా కూడా కొంత ఉత్కంఠం రేపుతున్నటువంటి పరిణామంగా ఉంది. సో ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం గురించి మనం కూడా మాట్లాడడం భావ్యం కాదు. స్పీకర్ విచక్షణకే ఖచ్చితంగా నిర్ణయం వదిలేయాలి. సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే కొంత ఆ బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ కోర్టులో బాలున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏం జరగబోతున్నది మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.